హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నా పేరు వాసు శ్రీనివాసులు. ఈరోజు ముబారకుల్ కెబీర్‌కి సంబంధించినటువంటి బయోమెట్రిక్ ఫింగర్ ఆఫీస్‌ని ఎక్కడుందో అది మీకు చూపించాలనుకుంటున్నా. అదే ఇది. ముబారకుల్ కెబీర్ ఫింగర్ ఆఫీస్ బయోమెట్రిక్ అయితే ఇక్కడ ఉంది. ఇది సుకుల్ గ్రైన్ అనే ఊర్లో అయితే ఉంది. అయితే ఫింగర్ ఆఫీస్ ఇంతకుముందు అయితే కనుక ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ, ఫింగర్ ఆఫీస్ కానీ ఇది ముబారకుల్ కెబీర్ పెద్ద జమీర్ దగ్గర అయితే ఉండేది. అక్కడికి వెళ్ళి అంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తూ ఉండేది. అయితే ఇది కొత్త బిల్డింగ్ అయితే కార్యాలయం ఇక్కడికి పెట్టున్నారు. ఇది చాలామందికి తెలియదు. బయోమెట్రిక్ కూడా ఇది దీంట్లోనే యాడ్ చేస్తున్నారు. ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అనేటువంటి సంబంధించిన కార్యాలయం అనమాట. దాంట్లో కావాల్సిన సేవలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అవైలబుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఖాళీ ప్లేసే. ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా పార్కింగ్ ప్లేసే. చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంది. ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ పార్కింగ్ పెట్టుకునే దానికి. ఇదే అయితే కనుక ఇక్కడైతే ఉంది. అవి ఎవరికైనా తెలియని వాళ్ళకు తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా వీడియో అయితే చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే కన్నా జూన్ 1వ తేదీ లోపల అయితే కన్నా చేపించుకోవాలి. ఆ తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా మనకు ప్రవాసులకు చేయవు అని చెప్పేసి చెప్తున్నది. దాని లోపల అయితే చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. అయితే ఈ బయోమెట్రిక్ చాలామంది తెలియట్లేదు. ఇదే ఎంట్రన్స్ అనమాట. పోలీస్ హెడ్ క్వార్టర్ ముబారకుల్ కెబీర్ ఇదనమాట. ఇది అన్నిటి సేవలు కూడా ఉన్నాయి. బయోమెట్రిక్ కానీ, ఫింగర్ ఆఫీస్ కానీ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు, ఇలా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సేవలకు అన్నిటికి కూడా ఇదే అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇట్లా లోపలికి వెళ్ళి ఇక్కడ స్టెప్స్ పైన అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా కూడా లోపలికి వెళ్ళే ప్లేస్ అనమాట. చూడండి, ఇది బిల్డింగ్ దగ్గర అనమాట. లోపలికి వచ్చేసి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ కానీ, ఫింగర్ వేయడానికి కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఫింగర్ వేయాల్సి వస్తుంది కదా, అప్పుడు వాళ్ళకైనా కూడా ముబారకుల్ కెబీర్ ఏరియాకి అయితే చెంది ఉంటే కన్నా ఈ దీంట్లోకి అయితే రావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ బండ్లు అన్నీ కూడా ఉన్నాయి. దొరే బండ్లు కానీ ఇవన్నీ కూడా ఈ జనరల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అన్నీ కూడా ఈ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ ముబారకుల్ కెబీర్ గవర్నరేట్కి సంబంధించినది ఇదన్నమాట. ఇదే దగ్గరగా వచ్చి అయితే తీసాను. ఇదంతా కూడా బాగా నీట్గా చూపించాలని. ఎవరైనా తెలియని వాళ్ళు ఇది జూన్ 1వ తేదీ లోపలే ఇది ఆన్లైన్ ఫింగర్ అనేది చేయాలి. ఫింగరు ప్లస్ కళ్ళుని స్కాన్ చేస్తారనమాట. అంతే, ఇంతకు మించి ఏముండదు. ఇదంతా కూడా చేయించుకోవాలి. లేకపోతే కనుక గవర్నమెంట్లో సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలు అయినా ఉన్నా కానీ అవన్నీ నిలిపేయబడుతుంది అని చెప్పేసి ఒక షరతు అయితే విధించి ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఆన్లైన్లో ఈ యొక్క అపాయింట్మెంట్ కోసం అయితే కానీ తీసుకోవడం జరుగుతుంది. అయితే డేట్లు అయితే కానీ ఒక వారానికి కానీ అట్లా బుక్ అయిపోయినాయి. అవన్నీ కూడా ఆన్లైన్లో ఫుల్ బిజీ అయిపోయింది. అందరూ ఒకసారిగా ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల మెటా పోర్టల్ అనే యాప్ ఆన్లైన్ నుంచి కూడా, ఆ యొక్క వెబ్సైట్ నుంచి కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే కనుక ఇదంతా ఉంది. చూడండి, ఈ విధంగా లోపల ప్లేస్ ఇలా బయటకు వచ్చేది అనమాట. ఇది ఇలా మెటా పోర్టల్లో ఆన్లైన్ వెబ్సైట్లో నుంచి ఆన్లైన్ చేసుకొని మనకి ఏ రోజు కావాలో, ఏ టైంలో కావాలో దాంట్లో అయితే చేసుకోవచ్చు. అలా చేసుకొని మనం అయితే ఇక్కడికి వచ్చేసి ఈ ఏరియాకి సంబంధించి అయితే కానీ ముబారకుల్ ఏరియాకి సంబంధించి అయితే ఇక్కడికి వచ్చి రావాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి రావాలంటే వైట్ సిటీ నుంచి 40 నెంబర్ రోడ్లో వస్తే 208 బ్రిడ్జ్ వస్తుంది. రైట్లో తీసుకుంటే కన్నా ఒక రౌండ్ అబౌట్ వస్తుంది. రౌండ్ అబౌట్లో లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ యూటర్న్ కాదు, రెండో యూటర్న్ వస్తే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. ఇదంతా కూడా అయితే మరింత అధికమైన పార్కింగ్ అయితే గ్రౌండ్ అయితే ఇక్కడ ఉంది. చాలా బండ్లకు అయితే పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే పార్కింగ్ ఇబ్బంది అయితే ఉండదు. అంత ఫ్రీ పార్కింగ్ అయితే కనుక. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా చూస్తున్నారు కదా, ఇప్పటికీ ఫుల్గా ఉన్నాయి, రద్దీగా ఉన్నాయి. అయినా అక్కడక్కడ ఖాళీ అయితే ఉంది. ఈ పొద్దున్నే అయితే ఇంకా ఎక్కువ రద్దీగా ఉంటుంది. అయినప్పటికీ మరింత ప్లేస్ అయితే ఇక్కడంతా ఉంది పార్కింగ్లకి అయితే కన్నా. బండ్లకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పార్కింగ్లకి అయినా కూడా. ఇక్కడ ఈ యొక్క బయోమెట్రికే కాకుండా దీనికి ఆపోజిట్లో అయితే కనుక ఇక్కడ ఇంకా గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన సేవలు అయితే ఉన్నది. ఇది వచ్చేసి షూనికి సంబంధించి 18 వీసా, అక్కడ కనపడే బిల్డింగ్ వచ్చేసి 18 వీసా ఉంది కదా, దానికి సంబంధించినటువంటిది షూనికి సంబంధించిన అనమాట.
ఇక్కడ ఆ బిల్డింగ్ కార్యకలాపాలన్నీ కూడా అక్కడ జరుగుతాయి. సున్ వీసాలు కానీ, సున్ నుంచి కేసులు వేయడం కానీ, మనం దాని నుంచి ఏమైనా కావాల్సినవన్నీ కూడా. ఇది వచ్చేసి బయోమెట్రిక్ బిల్డింగ్ అనమాట. ఇది చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ. ఇది అన్నీ కూడా సూకుల్ గ్రైండ్లో అయితే ఉంది. ఇక్కడ షాపింగ్ మాల్స్, హోటల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సూకుల్ గ్రైండ్ అనే ఏరియాలో. ఇది 40 నెంబర్ ఆనుకొని అయితే ఉంది ఈ ఊరు, ఈ ఏరియా అయితే కనుక. ఇక్కడ వచ్చి అయితే కనుక బయోమెట్రిక్ చేయించుకున్న వాళ్ళు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని వీడియో చేయడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు, ఇదంతా గ్రౌండ్ అనమాట. అక్కడ కనపడేదన్నీ కూడా హోటల్స్, సూకుల్ గ్రైండ్ అనే షాపింగ్ మాల్కు, అలాగే హోటల్స్, మొబైల్ షాపులు, గ్యాలరీకి సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి సూకుల్ గ్రైండ్లో. ఓకే ఫ్రెండ్స్, లూలు గ్రైండ్ అంటే కూడా చాలామంది డ్రైవర్లకు తెలుసు, టెక్స్ వాళ్ళకి కానీ. ఇదంతా కూడా లూలు గ్రైండ్లో ముబారకల్ కెబీర్కి సంబంధించినది ఉంది. ముబారకల్ కెబీర్ ఫింగర్ ఆఫీస్ అంటే కన్నా బయోమెట్రిక్ అంటే డైరెక్ట్ అక్కడికి వెళ్తూ ఉంటారు కొంతమంది డ్రైవర్లు తెలియకుండా. సో ముబారకల్ కెబీర్ ఊర్లోకి వెళ్ళి అక్కడ పెద్దమ్మ దగ్గర ఇంతకుముందు పాతగా ఉండేది, అది అక్కడ ఉండేది, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది చాలామందికి కొంతమందికి తెలియదు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనుకుంటున్నాను. అదే బయోమెట్రిక్ ఇప్పుడు ఆన్లైన్లో సెట్ చేయడం ఇలా చేస్తున్నారు. అదే ఇది అడ్రస్ అయితే కనుక 40 నెంబర్లోంచి వచ్చినారంటే కనుక, కోవిడ్ సిటీ నుంచి 40 నెంబర్లో వస్తే కనుక అక్కడ నుంచి 208 బ్రిడ్జి రైట్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ రౌండ్ అబౌట్ వస్తుంది. రౌండ్ అబౌట్ లెఫ్ట్ తీసుకుంటే రెండో యూటర్న్లో తీసుకుంటే కనుక ఈ బిల్డింగ్ అయితే వస్తుంది, బయోమెట్రిక్ బిల్డింగ్. ఇదే మా షాప్ ఇదే ఆకారంలో అయితే ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చేసి బయోమెట్రిక్ సేవలను అయితే వినియోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.